నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్ అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం చీలికపల్లి అనే గ్రామంలో వెంకటయ్య అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి. ఈ పొలం కేవలం 2 ఎకరాల పొలం అండి. ఈ 2 ఎకరాల పొలంలో కేవలం 350 ఫీట్ల లోపలనే మేము దాదాపు 2.5 ఇంచుల దాకా నీళ్ళు ఇవ్వగలిగామండి. ఈ నీరు కూడా మాకు వివిధ లోతుల్లో వచ్చాయండి. అంటే ఒక గ్యాప్ అనేది 90 ఫీట్ల దగ్గర, ఇంకొకటి 180 ఫీట్ల దగ్గర, ఇంకొకటి 250 ఫీట్ల దగ్గర. ఈ విధంగా మనకు వివిధ లోతుల్లో నీరు వచ్చే వాటిని ఏమంటామంటే మనము వాటిని మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంటారండి. ఈ విధంగా వివిధ లోతుల్లో నీళ్ళు వస్తే ఏమైతే భవిష్యత్తులో ఎంత ఎండలకాలం వచ్చినా కూడా ఆ రైతుకు నీరు తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుందండి. చూడండి, తెలంగాణ రైతులారా, ప్రజెంటు మనము ఈ వరి చేనులు విరివిగా వేయడం వల్ల ఏమవుతుందంటే 150-160 ఫీట్ల లోపల ఉండే గ్రౌండ్ టేబుల్ అనేది బాగా తగ్గిపోయిందండి. సో మళ్ళీ మీరు ఇప్పుడు వేసే బోర్లు ఆ లోతు వరకు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదండి. మీ పొలంలో ఒకవేళ 150 నుంచి 300 వరకు మరియు 400 ఫీట్ల వరకు గ్యాపులు ఉంటేనే ఇప్పుడు బోర్లు వేస్తే మనకు బాగా నీరు వచ్చే అవకాశం ఉందండి. ఈ ఎండలకాలం మా సర్వే విధానం ఏంటంటే ఈ లోతు గ్యాపులు ఉంటేనే రైతుకు రికమెండ్ చేస్తున్నామండి, లేకపోతే రికమెండ్ చేయడం లేదండి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు వెంకటయ్య గారికి మేము కేవలం 350 ఫీట్ల లోపలనే దాదాపు 2.5 ఇంచుల దాకా నీరు ఇవ్వగలిగామండి. థ్యాంక్ యూ.